లక్షల్లో ముడుపులు కోట్లలో రాబడట. బోడుప్పల్ మున్సిపల్ మాయాజాలం అడ్డగోలు వసూళ్ల కేరాఫ్గా మారిన వైనం ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు కార్పొరేటర్లు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాల వ్యవహారంలో నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ఇవ్వడం దగ్గర నుంచి భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చే వరకు బిల్డర్లు చేతులు తడపాల్సిందే. లంచాలు ఇస్తున్న బిల్డర్లు, అపార్ట్మెంట్ బిల్డింగ్ నిర్మాణదారులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారట. 8వ పేజీలో అవార్డు. బోడుప్పల్లో ఇక్కడ నేను ఉండే ఏరియా ఇదే కదా, ఇంటికి ఖాళీ జేసీబీ సప్పుడు అయిందంటే కార్పొరేటర్ పోయి నిలబడతాడు. జేసీబీ సప్పుడు గుంతలు తీస్తే కిల్లర్ లేదా తీస్తారుగా, ఏదా కదా కలిసిపోమంటాడు. కలిసిపోగానే ఆడు దేనికాలం ఫస్ట్ ఉంటుందిగా, దేనికాలం వల్ల అన్ని పర్మిషన్లు నేను అతారంటాడు. ఈ చక్కగా ఆడిపోతాడు కమిషనర్ దగ్గర పోయి ఆ పనులు ఆపి ఆ కమిషన్ కొంచెం ఏదో ఇవ్వకపోయినా సార్ వాళ్ళు ఆశపడుతున్నట్టు పాపం తిరుపతి బిచ్చగానికి ఏవా ఇది గంతే కదా అనుకొని ఈసారి అని చెప్పి వాడు అంటాడు. లక్ష అంటే ఎడికెళ్ళి ఇస్తా సార్ అంటే ఈ తక్కువ ఇపో అంటాడు. ఇది అయిపోగానే ఇక ఇంకో విలేకరుల బృందం అని దిగుతుంది. అది సపరేట్ బృందం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మీరు పర్మిషన్ లేదు మీకు అత్తది మీరు ఎట్లా చేస్తున్నారు ఇడా అని చెప్పి వాళ్ళదో డైలాగు, వాళ్ళదో లిస్టు. మళ్ళీ కమిషనర్ ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా ఇవ్వకపోయినా సార్ ఏదా ఓ కొడుక ఇదంతా రోజు వస్తారు జనం, సార్ వీళ్ళని ఎట్లా చేద్దాం సార్. ఇక ఈ మల్లారెడ్డి మన ఇంట్లో ఈ పర్సెంటేజ్ అంతా అటు పోవాలి. మళ్ళా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవరికి దొరికింది వాడు దోసుకుంటూనే ఉన్నారు.